పెళ్లి మాత్రం క్రిస్టియానిటీతో చేసుకొని నీతి వాక్యాలు బోధిస్తున్నాడు అనే విమర్శను ఇంకొకటి చేశారు. ఎస్. అసలు ఏమన్నా తీసుకొచ్చండి అలాంటి మాటలు? ఆయన ఇప్పుడున్న మూమెంట్ని చూసారా? అష్టావక్రముని చెప్పేటప్పుడు నాకు కళ వచ్చింది, ఆ కళ నిజమా లేకపోతే ఇప్పుడు నేను మేలుకున్నది నిజమా అనే డౌట్లో పడినప్పుడు జనక మహారాజు ఆయన వచ్చి, నువ్వు కళ నిజమా ఇది నిజమా అని అడుగుతున్నావు చూసావా, అది నిజము అంటాడు. అయిపోయింది. ఇప్పుడున్న మూమెంట్ చూడండి రాబాయ్, ఇప్పుడున్న మూమెంట్లో పవన్ కళ్యాణ్ ఏంటి, నిన్న కూడా డెడ్ పాస్ట్ అది, నిన్న అనేది కూడా నెక్స్ట్ మూమెంట్ కూడా చచ్చిపోయిన మూమెంట్ అది, దాన్ని పట్టుకుని ఎలాడుతావు ఏంటి? రేపు అనేది ఇంకా పుట్టనే లేదు అసలు, రేపు ఏం చేస్తాడనేది ఎవరికి తెలియదు. టుమారో ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ అంటే దండం పెట్టు నువ్వు అంతే. తెలిసిన ఇప్పుడు క్లియర్గా నీకు పిక్చర్ కనిపిస్తుంది కదా ఎంత రేంజ్లో ప్రజెంట్ చేస్తున్నాడు. ఒకప్పుడు మనం యూట్యూబ్లో చెప్పుకునే మాటలు అవి, హిందువులు బయటికి రండి నిద్రలేవండి అని. ఒక రిప్రజెంటేటివ్, ఒక నాయకుడు ఉన్న స్టేజ్లో, లీడర్ స్టేజ్లో, సెలబ్రిటీ స్టేజ్లో ఉన్న మనుషులు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది కదా, ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇంకా అంటే ఈరోజు సనాతన ధర్మం టాపిక్ స్ట్రింగ్ వినోద్ మాట్లాడారు అంటే రేపు ఎవరు దాడి చేస్తాడో తెలియని పరిస్థితి. అలాంటిది ఇలాంటి స్ట్రింగ్ వినోద్లు కొంతమంది కనిపిస్తున్నారు, ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు కానీ మీరు కానీ చాలా మంది అలా కనిపించడం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. అంటే ఒక తోడు ఉంది, హిందూ సెక్యూర్గా ఉన్నాడు, మీలాంటి వాళ్ళకి ఇంకొక తోడు దొరికింది అని అనిపిస్తుందా? సీరియస్లీ సనాతన బోర్డు రావాలి. సనాతన బోర్డు వస్తే బోర్డు పెడదాం. పెట్టేస్తారా? ఓకే. కానీ నాయకుడు స్టేజ్లో ఉండి సనాతన ధర్మం గురించి మాట్లాడిన నాయకుడు లేరు. అవును. ఎందుకంటే మైనారిటీ సోదరుల ఓట్ బ్యాంకులు కిల్ అయిపోతాయని, క్రిస్టియానిటీ ఓట్ బ్యాంకు, అంటే ఆ గట్స్ని మెచ్చుకోవచ్చు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు బయటికి వచ్చి ఆ టాపిక్ మీద మాట్లాడడం. అంటిల్ అండ్ అన్లెస్ ఆయన మాట్లాడినంత వరకు బహుశా ఏపీ తెలంగాణలో ఇంకా ఏ లీడర్ ఇంతవరకు స్పందించినట్టు కూడా కనిపించినట్టుగానే ఉంది. కొంచెం వీక్ అక్కడ. సో సనాతన ధర్మం మీద ఇలా చర్చ జరగటం అనేది ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది మీకు అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇందులో సిఎస్ రంగరాజన్ గారు కూడా ఒక పార్ట్. ఎందుకంటే ఉన్న పూజారులు, టెంపుల్ని కాపాడుకునే పూజారులు, గవర్నమెంట్ నుంచి కాపాడుకునే పూజారులు ఆయన ఎంతో కృషి చేశారు. ఇలాంటి వాళ్ళ పెద్దలందరూ ఏకమైతే రేపటికి రేపే సనాతన బోర్డు స్టార్ట్ అయిపోతుంది. ఆయన పవన్ కళ్యాణ్ కూడా కలిసారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కలిసారా? యా, వర్క్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే. అది ఒకరోజు చూసామంటే ఆ తర్వాత మనం యాక్షన్ ఐటమ్స్ చాలా ఉంటాయి. ఒకటి చిన్న డౌట్ అండి, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు వెహికల్ పేరు వారాహి అని చెప్పి తీస్తున్న క్రమంలో ఏవో హోమాలు చేయించారు, అది లైవ్లో పెట్టారులే. ఏం హోమం అసలు? అది వస్తే ఆయనకి పవర్ వస్తుంది, అది వస్తుంది అని అంటే చాలామంది ఎదవాళ్ళు ఇప్పటికీ హోమాలని నమ్మని వాళ్ళు ఉన్నారు. హిందువులకే ఆ దరిద్రం కూడా ఉంది, హిందువుగా ఉండి కూడా. ఎందుకు చేయించుకోరు అసలు? ఆ హోమం ఏంటి మీరు ఎప్పుడన్నా గమనించారా? ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ కానీ అది కానీ చూస్తుంటే యాక్చువల్గా ప్రతి ఒక్కటి కూడా ఎనర్జీ క్లిన్జింగ్ ప్రాసెస్ అసలు ఇవన్నీ. మీకు ఎనర్జీ యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు హోమం చేశారని కాదు, హోమం చేసిన తర్వాత ఏంటి అసలు దాని రిజల్ట్స్ చూస్తుంటే నిజంగా అలాంటి హోమానికి, హిందుత్వానికి, ఆ ధర్మానికి ఉన్న పవర్. నేను అది ఆల్రెడీ ఇంకోలాగా చెప్పాను. సనాతన ధర్మానికి ఉన్న పవరు, మీరు పఠాన్ సినిమాలో 2 ఏలు ఎందుకు పెట్టారు, బిగ్ బాస్లో 2 జీలు ఎందుకు పెట్టారు? అచ్చా, చెప్పానా అది? బిగ్ బాస్లో 2 జీలు ఆ కౌంట్ చేస్తే నెంబర్ 6 రావడానికి పెట్టారు. న్యూమరాలజీ, సంఖ్యాశాస్త్రము కొడుకులు. అది సక్సెస్ అవ్వట్లేదని పఠాన్ సినిమా బయటికి రాలేదు, అసలు రిలీజ్ అవ్వలేదు, భయపడ్డారు వాళ్ళు. ఆ న్యూమరాలజిస్ట్ ఆయన పేరు రణవీర్ ఛానల్లో పాడ్కాస్ట్ ఉంది ఆయనది, ఆయన పేరు ఏదో మర్చిపోతున్నాను. ఫేమస్, అంటే టాప్ సెలబ్రిటీస్ అందరికీ సజెస్ట్ చేస్తాడు. 2 ఏళ్ళు పెట్టాడు. అది పేరేదో ఉంది. షారూక్ ఖాన్ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయింది, 7 నెంబర్ వచ్చింది. అలా స్టార్ కొట్టింది అది. పద్మావతి కోర్టు కేసెస్లో ఇరికిపోయింది, రిలీజే అవ్వద్దు అన్నారు. ఏంటి నువ్వు సనాతన, అసలు నువ్వు ముస్లిం, దీన్ని మూసుకుని ఫాలో అవ్వాలి. ఫాలో అయితేనే నీకు జీవనాధారం ఉంది. అక్కడ రూటే దీంట్లో ఉండి తిన్న కంచంలో కాండ్రించి మెల్లఫుడ్ నా కొడుకులని తిట్టాను. దీన్ని సపోర్ట్ చేయకుండా అంత పవర్ ఉంటుంది. అండ్ దాంట్లో మన గైడెన్స్ జనాలందరికీ ఎప్పుడు ఉంటుంది. దీన్ని వాడుకుంటున్నారు ఆల్రెడీ చాలా మంది డెస్పరేట్గా, కానీ దీన్ని ప్రమోట్ చేయరు. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్, హీస్ ప్రమోటింగ్ ఇట్ ఓపెన్. ఎస్. అన్నిటికంటే మించి ఈరోజు మీతో మాట్లాడిన తర్వాతనే నాకు ఆ థాట్ ప్రాసెస్ వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఈ టైంలో ఆయన విస్ఫోటనం, ఆయన స్పీడ్ని మేబీ ఇంకా ఆపలేరు. ఒంటరిగా ఉన్నప్పుడే ఆయన్ని తట్టుకోలేదు ఏది కూడా. ఇప్పుడు ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఈ టైంలోనే కాదు, గత 1 year 1.5 years నుంచి నేను గమనిస్తున్నా, ఏదో ఒక కలర్ డ్రెస్లో ఉంటున్నారు. కాషాయ జెండా అవ్వచ్చు,
ఎస్ ఆరెంజ్ అవ్వచ్చు, మొన్న రీసెంట్గా సెమీ ఆ గోధుమ కలర్లో ఏదో కనిపించి ఉండొచ్చు. ఎస్ సో ఆ పవర్ అనేది నిజంగానే లభించిందేమో అనిపిస్తూ ఉంది. ఎస్ సో ఈ ప్రయారిటీ చాలామందికి తెలియజేయాలి మీరు అన్న ఉద్దేశంలో ఈ హోమం గురించి కానీ పూజల గురించి ఖచ్చితంగా దానికి ఇంకో మంచి టైం చూసుకుని ఒక పాడ్కాస్ట్ పెట్టుకుందాం తప్పకుండా. ఎందుకంటే ఇట్స్ వర్కింగ్ కదా, రియలీ ఇట్స్ వర్కింగ్, రియలీ గివ్స్ మీ సో హ్యాపీ. అండ్ ఫైనల్గా చెప్పాలి అని అంటే పాస్టర్స్ కొత్తగా చాలా ఎక్కువ మంది పుట్టుకొస్తున్నారు, చాలా ఎక్కువ రోజుల్లో పుట్టుకొస్తున్నారు. వీళ్ళ ప్రొఫెషన్ ఏమైనా ఉంది అని అంటే పొద్దున్న లేస్తే హిందూ మతాన్ని మార్చటం, నిజ దేవుడు ఎవరో తెలుసుకోమని చెప్పటం, ఆయన ఆ దేవుడే అని చెప్పటం, హిందువులు మతం మారిపోవటం. అసలు ఏం చెప్తారు హిందువులకి? ఇన్నర్ ఇంజనీరింగ్ అగైన్, బికాస్ అసలు దేవుడు అనే కాన్సెప్టే నమ్మకానికి సంబంధించింది కాదు, ఇట్స్ రియలైజేషన్. దాన్ని తెలుసుకుంటేనే మీకు అది సాధన చేస్తే దొరికే శక్తి అది. దాని ఎవడో పాస్టర్ వచ్చేసి ఎక్కడో ట్రైనింగ్ అయినోడు వచ్చేసి ఈడొక్కడే దేవుడు అనేవాడు కాదు. ఈ రకంగా మన హ్యాట్స్ ఆఫ్ టు శివశక్తి, వాళ్ళ కడిగి తుడిచి ఆరేస్తున్నారు. సో వాళ్ళకు కూడా మనకి రికగ్నిషన్ అండ్ సపోర్ట్ ఎక్కువ ఇస్తే ఆ బ్యాచ్ వాళ్ళు సెట్ చేస్తారు. చాలా మందిని బ్యాక్ టు చేస్తున్నారు అనమాట గర్వాప్సి. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడము, ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రమోషన్స్ ఎక్కువ చేయడము. అండ్ గవర్నమెంట్ ఆల్రెడీ వీళ్ళు ఎఫ్సిఆర్ఏ లైసెన్సెస్ క్యాన్సిల్ చేసింది, బట్ అట్లీస్ట్ వీళ్ళు ప్రచారాలు ఇవన్నిటిని ఆపాలి. అదర్వైజ్ ఎక్కువ మంది దళితులు, ఇన్నోసెంట్ పీపుల్ వీళ్ళందరూ దానికి ఫ్లాట్ అవుతారు. ఒక భారతదేశంలోనే ఇంత స్వేచ్ఛ ఉందంటూ అనిపిస్తుందండి. దుబాయ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్కి వెళ్ళి మీరు హిందూ మత ప్రచారం చేయండి, మనం ఎప్పుడు మత ప్రచారం చేయలేదు, కానీ కాషాయ జెండా వేసుకొని చేయండి, యాక్సెప్ట్ చేయరు. హోల్ సిటీకి వెళ్ళిపోండి, ఇదే భారతదేశం కదా, ఇది మన మదర్ ల్యాండే కదా, అంత పర్మిషన్ ఉండదు. ప్రభుత్వాలు ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని? బ్లాస్ఫెమీ చట్టాలు చాలా స్ట్రిక్ట్గా రావాలి. నేను ఎప్పుడో ట్వీట్ చేశాను దాని గురించి, పెద్ద స్టోరీ, వక్ఫ్ బోర్డ్ ఇవన్నీ పెట్టినప్పుడు. లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు మాట్లాడుతుంటారా, లేకపోతే యోగిజీ లాంటి చీఫ్ మినిస్టర్స్ రావాలి ప్రతి స్టేట్లో, మొత్తం డిసిప్లిన్లో పడుతుంది. ఫైనల్గా మీ జీవిత ఆశయం అనేది ఒకటి ఉంటుంది, దానికోసమే బతుకుతుంటాం మనిషి ఎప్పుడైనా. వినోద్ గారి జీవిత ఆశయం అంటే? సద్గురు అసలు మీకు ఆశయాలు ఉండకూడదు అంటున్నాడు. ఇది మీరు పోగొట్టుకునే పాత ఒకటే ఉండాల్సిన ఒకే ఒక ఆశయం మోక్షం, ముక్తి, శరీరంలోకి మళ్ళీ రాకుండా చేసుకోవటం. అండ్ ముక్తి అని అంటున్నారు పద్దాగా, ఒక్కసారి ఎలాబరేట్ చేయగలరా? శరీరము, ఆత్మ అనేది ఒక మాయలో పడేస్తుంది, మీకు ఉన్నది ఉన్నట్టు లేకుండా చూపించకుండా చేస్తుంది. ఆ ఉన్నది ఉన్నట్టు చూపించడానికి మీకు ఎంతో కఠోర సాధన చేస్తే మీకు రియాలిటీ తెలుస్తుంది. ఆ రియాలిటీ తెలుసుకున్నప్పుడు నువ్వు దేవుడు అవుతావు. బహుశా సూపర్ న్యాచురల్ ప్రాల్ టేస్ట్ మీరు చూసినట్టే ఉన్నారు. సీరియస్లీ దేవుడు అవ్వడము అట్లంటే ఆల్రెడీ ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ డివైన్ అండి, ప్రతి ఒక్కడు అదే. కాకపోతే దాన్ని ఎంతో దూరంగా బతుకుతూ ఉంటాం మనం, సపరేట్ ఇది సపరేట్ భయంకరమైన మాయలో నిద్రపోతూ ఉంటాం అసలు యాక్చువల్గా. సో మోక్షం అంటే నిద్ర లేవటం, యాక్చువల్గా స్లీప్ నుంచి లేవటం చెప్పాలి. లేచారంటే మీకు రియాలిటీ కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆశయం అయితే చాలా గొప్పగా చెప్పారు. యాక్చువల్లీ మోక్షం అనే పదం చాలామందికి ఒకలాగానే అర్థమవుతుంది, చాలా ఎలాబరేట్ చేసినందుకు, చెప్పినందుకు. అండ్ ఆశయం అయితే చాలా గొప్పది, అది మోక్షం అనే పదం అంటేనే ఇట్స్ మీన్స్ అలాట్. చిన్న పదమే కానీ మొత్తం ఇంటర్వ్యూలో ఎక్కడైనా ఇబ్బంది పెట్టుంటే రియల్లీ, అయ్యో దయచేసి నేనేమన్నా ఇబ్బంది పెట్టింటే మీరు కట్ చేసుకోండి. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశయం అదంతా కూడా మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని, ఇప్పుడు చేసిన డాక్యుమెంటరీకి మీ దాని వెనకాల ఉన్న నిద్రలేని రాత్రులు ఎన్నో ఉన్నాయి. మీ శ్రమ, మీ ప్రయాస హిందువులందరినీ మేల్కొల్పాలి అనే మీ సంకల్పం, అవన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర గారు, చాలా ఎంజాయ్ చేశాను షో. డిస్కషన్ చాలా బాగుంది, జనాలకు కొన్ని ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయని ఆశిస్తున్నాను. కామెంట్లు కొంచెం మంచిగా రాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.